ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధైభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. అందరికీ నమస్కారం. 2026 జనవరి మాస ఫలితాలు, గోచార ఫలితాలు. మకర రాశి వారికి 2026 జనవరి మాసంలో ఎలా ఉంది? 3వ వారం మాత్రమే యావరేజ్, నో నెగిటివ్, యావరేజ్గా ఉంది. యావరేజ్గా ఉండడానికి అర్థం ఏమిటి? విద్యార్థులు 1 గంట చదువుతున్నప్పుడు 3 గంటలు చదవండి. విద్యార్థులు ముఖ్యంగా సమయపాలన పాటించండి. పరీక్ష కేంద్రానికి గంట ముందు వెళ్ళాలి. భగవద్గీత పాలన ఎక్కువగా చేయాలి. అంటే ఏమవుతుంది? భగవద్గీత చదివితే ఎప్పుడు చూడు భగవద్గీత అంటాడు ఈ కిరణ్ శర్మ, వీడికి ఏం పని లేదు. అంటే భగవద్గీత చదివితే మనకి మన కార్యాచరణ, సమయ పాలన, పెద్దలతో ఎలా మాట్లాడాలి, ఎక్కడ ఏ సందర్భంలో ఎలా మనం ప్రవర్తించాలి తెలుసుకోగలిగేటువంటి అదృష్టవంతమైన టార్చ్ లైట్ లాంటిది. చీకట్లో ఉన్నప్పుడు, అంధకారం ఉన్నప్పుడు టార్చ్ లైట్ వేస్తే ఎలాగైతే వెలుగు కనబడుతుందో అలా మన యొక్క అంధకారమైన జీవనానికి భగవద్గీత టార్చ్ లైట్ లాంటిది. ఇది ఆచరించండి, ఇది పాటించండి, ఇది పఠించండి. దౌర్భాగ్యం నుంచి బయటపడతాం మనం, దరిద్రం నుంచి బయటపడతాం మనం, స్వీయమైనటువంటి పరిరక్షణ ఏర్పడుతుంది. ఇది భగవద్గీత అంటే. కాబట్టి 3వ వారంలో తప్పకుండా ఎక్కువగా భగవన్నామస్మరణ విజయం. మిగతా రోజుల్లో చదవక్కర్లేదా? మిగతా రోజుల్లో ఒక్క శ్లోకం చదువుకుంటే చాలు, మనతో ఉంటాడు. ఎత్ర యోగేశ్వర కృష్ణో తత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీర్ విజయోర్భూతిర్ మతిర్మతిర్మమ. అంటే శ్రీ అంటే లక్ష్మి, విజయం అంటే అటు విజయము లక్ష్మి రెండు కూడా మనకి ప్రాప్తించే ఒకటి. ఎక్కడైతే కృష్ణుని స్మరణ చేస్తామో అక్కడ అర్జునుడు ఉంటాడు, ఎక్కడ అర్జునుని మనం స్మరణ చేస్తామో అక్కడ కృష్ణుడు ఉంటాడు. ఎవరైతే అక్కడ ఇద్దరు ఉంటారో అక్కడ మనకి విజయము లక్ష్మీ ప్రదము రెండు ఉంటాయి. లక్ష్మి అంటే ఆనందం. కాబట్టి ఇలా మనకి ఏదైతే మనము సంకల్పిస్తున్నామో అలాంటి శ్లోకాలు కొన్ని వేలు ఉన్నాయి. దాదాపుగా 18,000 కాండాలు ఉన్నాయి. 18 కాండాలను చదవండి. అందులో కనీసం 100 శ్లోకాలను చదవండి, కంఠస్థం చేయండి. తప్పకుండా మీకు అనుకూలవంతమైన శుభయోగాలు ఉంటాయి. మకర రాశి వారికి 1వ వారంలో అదృష్ట యోగం, 2వ వారంలో సునాయసవంతమైన విజయము, ధనం, 3వ వారంలో యావరేజ్, 4వ వారంలో అనుకున్నటువంటి కారణం ముఖ్యంగా కుటుంబ సభ్యులతో ఆనంద యోగం. 4వ వారమే నాకు చాలా మంచిగా నచ్చింది. ఎందుకంటే కుటుంబ సభ్యులతో ఆనంద యోగం అంటే తప్పకుండా వారిది. అక్కడంటే స్వామి సంక్రాంతి అయిపోయింది కదా, సంక్రాంతికి వెళ్ళొచ్చాం. ఏం చేసావు? సంక్రాంతికి వెళ్ళి పొద్దున్నే 10 దాకా పడుకొని ఉన్నావు. వాళ్ళు వేసరికి వాళ్ళ వంటలో వాళ్ళు ఉన్నారు. పొలం గట్టు మీదకి వెళ్ళావు, నీ ఫ్రెండ్స్తో సోదేసావు. ఇంకొంతమందికి అలవాటు ఉన్న వాళ్ళు అయితే కాస్త వెళ్ళావు, 4 చుక్కలు కళ్ళు తాగావు, 2 పెగ్గులు వేసావు, ఆట ఆడుకునే విషయంలో కోళ్ల పందాలు ఆడే విషయంలో కోళ్ల పందాలు ఆడావు, వచ్చేసావు, అయిపోయింది. ఏం చేసావు? ఏం లేదు. అలసిపోయావు. మళ్ళీ రాత్రి ఆ చుక్కలు వేసుకున్నావు, 4 ముక్కలు తిన్నావు, పొద్దున్న లేచావు, మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈస్. 3 రోజులు 4 రోజులు వృధా గడిచిపోయింది. ఏదో ఉన్నావంటే ఉన్నావు. ఇది 4వ వారంలో కేవలం కుటుంబ సభ్యులతో మాత్రమే ఉండగలిగేటువంటి అదృష్టయోగాన్ని పొందుకుంటున్నాం. అది చాలా బాగుంది. అక్కడ మీరు సుఖంగా, శుభవంతంగా, ఆత్మీయంగా పేరెంట్స్తో ఉండగలిగే అవకాశం, పిల్ల పాపలతో ఆనందయోగం, ఐశ్వర్యం, సుఖం, సంతోషం బాగా ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఒక 3వ వారం మాత్రమే కాస్త జాగ్రత్తలు తీసుకుంటూ మీ ప్రయాణాన్ని జాగ్రత్తగా ఉంచుకుంటే, మంచులో ప్రయాణం చేయకండి, తెల్లవారుధామున ప్రయాణం జాగ్రత్తగా చూసుకోండి, రాత్రిపూట మధ్య తాగి ప్రయాణం చేయకండి, చెడ్డవాళ్ళకి దూరంగా ఉండండి, ధర్మానువిధమైన వ్యక్తులతో ఆడపిల్లలు ఎట్టి బదులు మాట్లాడకండి, తప్పుడు మాటలు వెళ్ళకండి, తప్పుడు వీడియోలు, ఫోటోలు, జుగుప్సాకరమైన షేర్ చేసుకోకండి. నెగిటివ్ లేదు కదా స్వామి, నెగిటివ్ లేదు, పాజిటివ్గానే ఉంది. కానీ అవతలి వాడు నువ్వు చాలా అందంగా ఉన్నావు, నీ నవ్వు బాగా ఉంది, నేను చూడకపోతే చచ్చిపోతున్నాను, నువ్వు కనబడకపోతే నేను ఏం తినడం లేదు, వాడు అక్కడ లోపల చికెన్ బిర్యానీ తింటుకుంటూ నీతో మాట్లాడుతుంటాడు. కాబట్టి ఇవన్నీ కూడా మాయ మాటలు. ఇవన్నీ ఆడపిల్లలు నమ్మి మోసపోకండి, అది తీవ్ర ప్రమాదాన్ని కలిగిస్తుంది. సరే, ఏమైనా 1, 2, 4 వారాల్లో సుఖం, సంతోషం, ఆనందం, ఐశ్వర్యం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, ఈవెంట్స్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, రాజకీయ రంగంలో లాభాలు, సినిమా రంగంలో అభివృద్ధి, కళాకారుల క్రీడ లాభాలు, దర్శక నిర్మాతలకి, నటీనటులకి, బులితెరనటులకు కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం, వ్యాపార భాగస్వామితో మంచి లాభాలు, కొత్త వ్యాపార భాగస్వామిని పెట్టుకునే అవకాశం, ఆ వ్యాపారంలో మంచి లాభాలు పొందుకుంటారు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకునేటువంటి అవకాశం, విద్యా ఉద్యోగ వ్యాపారంలో లాభాలు, పోటీ పరీక్షల్లో కానీ, అకాడమిక్ పరీక్షలు కానీ, బ్యాక్లాగ్ పరీక్షలు కానీ సంపూర్ణ విజయాన్ని సాధించే అవకాశం,
మంచి ఉన్నత స్థాయి ఉద్యోగం, 2 ఉద్యోగాలు వచ్చే అవకాశం, ఉద్యోగంలో లాభాలు, పదోన్నతులు పొందుకోవడం, డిప్యుటేషన్ మీద వేరే రాష్ట్రాలు వెళ్ళగలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. తప్పకుండా మంచి వ్యక్తులతో పరిచయము, మంచి ఉద్యోగ లాభం, ప్రేయసీ ప్రియులు కూడా పెద్దల అంగీకారంతో ఒక్కటే సూచనలు కనబడుతున్నాయి. విదేశాల్లో కూడా స్థిర నివాసం అంటే H1B వీసాలు రావడము, గ్రీన్ కార్డ్ రావడము లాంటిది, లేదా నూతన గృహ ప్రవేశం కూడా చేసే అవకాశం, స్వదేశంలో కూడా స్థిరమైన గృహయోగం, రుణ విమోచనం, రోగనాశనం, ముఖ్యంగా కోర్టులో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కారం అయ్యేటువంటి ఆర్థిక ఆనంద లాభాలు, ఆస్తి పంపకాల లాభాలు, సోదరుల మధ్య అనుకూలత, ఆనందాది శుభయోగం, వస్తువాహన సౌలభ్యాన్ని పొందుకోవడం, విదేశాల స్వదేశంలో కూడా మంచి వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి ఇత్తడి మైనింగ్ వ్యాపారంలోను, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినొచ్చు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్ల వారికి లాభాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినియోగదారులకి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం. వివాహ యోగం, సంతాన యోగం, మంచి విచక్షణ జ్ఞానం, ఆర్థికపరమైన అభివృద్ధి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల తప్పక ధన ప్రాప్తి పొందుకోవడం, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, ఆనంద యోగం, తప్పకుండా మీరు అనుకున్నది సాధించేటువంటి శుభ గడియలుగా చెప్పబడుతోంది. గొప్ప గొప్ప పనులు సంపూర్ణంగా పూర్తి చేసుకునే అవకాశం కనబడుతోంది. సమయానుకూలత, సమయపాలన, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, అనేక రకాల ఆర్థిక లాభాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ లాభం తప్పకుండా ఉంటుంది. పేరు పేరు పొందుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ మాసం మొత్తం కూడా మీకు శుభకరంగా ఉండబోతుంది. ఒక 3వ వారంలో కాస్త జాగ్రత్తలు పాటిస్తూ హనుమాన్ చాలీస పాలన చేసుకుంటూ మీరు పెద్దవాళ్ళ మాట వినట్టయితే అనుకూలత, ఆనందాది శుభయోగాలు ఉంటాయి. ఈ మాసం ప్రతి మాసం కూడా మీకు అష్టైశ్వర్య ఆనంద సిద్ధి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.